హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఏ ఈజీర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని మరో అధ్యాయం, వాయుశాపం. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమను వివరించుచుండగా శృతదేవుడు శృతకీర్తిని శంకుడు కిరాతకుడు మధ్య జరిగిన సంభాషణను కొనసాగించాడు. శంఖముని మాటలు విన్న కిరాతకుడు ఇలా అడిగాడు: స్వామి, విష్ణువు కోసం చేసే పూజలు ధర్మాలు గొప్పవని చెప్పారు. అందులో వైశాఖ వ్రతం ఇంకా గొప్పదని అన్నారు. ఆ విష్ణువు ఎవరు? ఆయన స్వరూపం ఏమిటి? ఆయనను ఎలా తెలుసుకోవాలి? ఆయనకు ఇష్టమైన ధర్మాలు ఏమిటి అని వినయంగా అడిగాడు. అప్పుడు శంకుడు ఇలా చెప్పాడు: శ్రీ మహావిష్ణువు పరమాత్మ. ఆయన రూపం మన ఆలోచనలకు అందదు. బ్రహ్మ ఇతర దేవతలు కూడా పూర్తిగా తెలుసుకోలేరు. ఆయన సర్వశక్తిమంతుడు, అనంతుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఈ జగత్తు సృష్టి స్థితి లయ అన్నీ ఆయన వల్లనే జరుగుతున్నాయి. బంధం మోక్షం కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి. అదే పరబ్రహ్మ లక్షణం. వేదాలు శాస్త్రాలు పురాణాలు అన్నీ శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని చెబుతున్నాయి. ఆయనను కేవలం తర్కంతో లేదా ఇంద్రియాలతో తెలుసుకోలేము. ఆయన అవతారాలు కర్మలు ద్వారా మాత్రమే అర్థం చేసుకోవాలి. తర్వాత శంకుడు ప్రాణ మహిమను వివరించాడు. జీవుల్లో మనిషి గొప్పవాడు, మనుషుల్లో రాజు గొప్పవాడు, అతని కంటే గంధర్వులు దేవతలు ఋషులు ఇంకా గొప్పవారు. ఇలా చివరకు ప్రాణమే అన్నిటికంటే గొప్పది. ప్రాణం వలననే జీవితం ఉంటుంది. ప్రాణం లేకపోతే శరీరం పనిచేయదు. కాబట్టి ప్రాణమే సర్వాధారం. ఇది స్పష్టంగా చూపడానికి ఒక కథ చెప్పాడు. పూర్వంలో శ్రీహరి దేవతలను ఇలా అన్నాడు: మీలో ఎవరు గొప్పవారో తెలుసుకొని అతనిని యువరాజుగా చేస్తాను. అప్పుడు దేవతలందరూ తామే గొప్పవారని చెప్పుకొని వచ్చారు. చివరకు శ్రీహరి ఒక పరీక్ష పెట్టారు. ఈ శరీరంలో ఎవరు బయటకు వెళ్తే అది పూర్తిగా పనిచేయకుండా పడిపోతుందో అతడే గొప్పవాడు అని అన్నారు. అప్పుడు దేవతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. కాళ్ళ దేవత వెళ్ళగానే నడవలేకపోయింది. చేతుల దేవత వెళ్ళగానే చేతులు పనిచేయలేదు. సూర్యుడు వెళ్ళగానే కళ్ళు వెళ్ళగానే చూడలేకపోయింది. దిక్కులు చెవులు వెళ్ళగానే వినలేకపోయింది. వరుణుడు రుచి వెళ్ళగానే రుచి లేకలేదు. అగ్ని మాట వెళ్ళగానే మాట్లాడలేకపోయింది. కానీ శరీరం ఇంకా జీవించి ఉంది. చివరిగా ప్రాణం బయటకు వెళ్ళగానే శరీరం పూర్తిగా కూలిపోయింది. అప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు, ప్రాణమే అన్నిటికంటే ముఖ్యమైనది. కానీ శంకుడు ఇలా చెప్పాడు: ప్రాణం కూడా శ్రీహరి ఆధీనంలో ఉంటుంది. ప్రాణం కూడా శ్రీహరికి సేవకుడే. కాబట్టి ప్రాణం గొప్పదైన శ్రీ మహావిష్ణువే పరమోన్నతుడు. అప్పుడు కిరాతుడు మరో ప్రశ్న అడిగాడు: ప్రాణం అంత గొప్పదైతే ఎందుకు దాని మహిమ ప్రపంచంలో ఎక్కువగా వినిపించదు? శంకుడు ఇలా వివరించాడు: పూర్వంలో ప్రాణదేవుడు శ్రీహరికి యజ్ఞం చేయడానికి గంగా తీరానికి వెళ్ళాడు. యజ్ఞశాల నిర్మించాడు. నేలను దున్నుతుండగా ఒక ముని తపస్సు చేస్తున్న చోట నాగలి తగిలింది. దాంతో కోపించిన కణ్వముని ఇలా శపించారు: నీవు గొప్పవాడివి అయినా ప్రపంచంలో ప్రసిద్ధి పొందవు అని. ప్రాణదేవుడు కూడా కోపంతో అతనిని శపించాడు. దాంతో ప్రాణమహిమ అంతగా ప్రచారం కాలేదు. ఇలా శంకుడు కిరాతుడిని వివరించి, నీకు తెలుసుకోవాల్సింది అన్నీ చెప్పాను, ఇంకేమైనా అడగాలంటే అడుగు అన్నారు. ఈ విధంగా శృతదేవుడు శృతకీర్తికి చెప్పాడు. అదే విషయాన్ని నారదుడు అంబరీషునికి వివరించారు. వైశాఖ పురాణంలోని 23వ అధ్యాయం సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.